సో క్వశ్చన్ ఏముంది, ఒక మెటీరియల్ యొక్క డెన్సిటీ kg/m3లో 128 ఉంటే గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్లో ఎంత ఉంటుంది దాని న్యూమరికల్ వాల్యూ అని అడుగుతున్నారు. సో మాస్ వచ్చేసి 50 గ్రామ్స్ ఇచ్చాడు, లెంత్ వచ్చేసి 25 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. సో మనకున్న ఫార్ములా ఏంటిది, n1 u1 = n2 u2. సో n1 ప్లేస్లో ఏముంది 128, యూనిట్స్ ప్లేస్లో ఏముంది kg/m3. n2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. u2 ప్లేస్లో ఏం తీసుకోవాలి, మాస్ ప్లేస్లో 50 గ్రామ్స్, సెంటీమీటర్ క్యూబ్ కదా ఇక్కడ. సో సెంటీమీటర్స్ ఏమి ఇచ్చాడు 25 సెంటీమీటర్ క్యూబ్. సో దీని నుంచి 128 కేజీ ప్లేస్లో ఏం తీసుకుంటాం 1000 గ్రామ్స్. మీటర్ క్యూబ్లో అంటే 1 మీటర్ = 100 సెంటీమీటర్స్ కదా. సో క్యూబ్ అన్నాడు కాబట్టి 100 × 100 × 100 సెంటీమీటర్ క్యూబ్ అని రాసుకుంటాం. n2 = 50 గ్రామ్స్ = నెక్స్ట్ 25 సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు కదా. సో 25 × 25 × 25 సెంటీమీటర్ క్యూబ్. సో ఈ గ్రామ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది n2. సో n2 పాయింట్ ఆఫ్ ఈక్వేషన్ రాసుకుంటే ఏ విధంగా వస్తుంది, 128 × 1000 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 25 × 25 × 25 డివైడెడ్ బై ఈ హండ్రెడ్స్ అండ్ దిస్ 50 కమ్స్ టు దిస్ సైడ్. సో ఎలా క్యాన్సిల్ చేసుకోవచ్చు, సో ఈ 2 జీరోస్ ఇక్కడ 2 జీరోస్, సో 25 4s and 1 0 here get cancelled. So 4 32s and 4 8s. So what is the balance part here 5 5s are 25. So 8 × 5, that is equals to 40. So answer is 40.